ఇప్పుడు ఐసీయూలో ఎవరైనా పేషెంట్ అడ్మిట్ ఉన్నారు. సో వాళ్ళకి ఐసీయూలో యూజ్ చేసే రకరకాల పరికరాలు అంటే వెంటిలేటర్ లేకపోతే ఇంకొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వాటినే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. నమస్కారం, నా పేరు డాక్టర్ క్రాంతిరేఖ. ఎల్లారెడ్డిపేట్ అశ్విని హాస్పిటల్లో కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్. హాస్పిటల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, ఆ డివైజెస్లో ఉన్న ఏదైనా కంటామినేషన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. సో దానిలో రకాలు ఉంటాయి. సో దాంట్లో ఒకటి వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా. సో ఇలాంటి ఐసీయూలో అవసరమైన టెస్ట్లు, ఐసీయూలో అవసరమైన ఐసీయూ అని ఎందుకు అంటున్నా అంటే ఐసీయూలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ అంటే చాలా యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్ ఉంటుంది. కానీ దానివల్ల మనం రెగ్యులర్గా ఇచ్చే యాంటీబయాటిక్స్ వాళ్ళకి పనిచేయవు. అలాంటప్పుడే మనకి యూజ్ అయ్యే టెస్ట్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్. అంటే ఈ టెస్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్లో ఏ యాంటీబయాటిక్ అనేది యూజ్ అవుతుందో తెలుస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఆ యాంటీబయాటిక్ని యూజ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఆ యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా వేరే యాంటీబయాటిక్స్ యూజ్ చేసి రెసిస్టెన్స్ రావడం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనము అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడితే దానివల్ల మనకి ఆ యాంటీబయాటిక్ అనేది మన బాడీ రెసిస్టెంట్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రాపర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేస్తే ఆ ఇన్ఫెక్షన్కి ఆ యాంటీబయాటిక్ అనేది యూజ్ అవుతుంది అనేది దాంట్లో వస్తుంది. అప్పుడు అదొక్కటే యాంటీబయాటిక్ వాడచ్చు అండ్ మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది. సో మెరుగైన వైద్య సేవ అనేది అందుతుంది. సో అలాంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ మన అశ్విని హాస్పిటల్లో ఉంది. కాబట్టి అందరూ అలాంటి సదుపాయాలని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.